సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం త్వరలోనే ప్రకటించనుంది. వచ్చే మంగళవారంలోగా ఏ రోజైనా షెడ్యూల్ విడుదల కానుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈసారి ఎన్నికలను 7 నుంచి 8 దశల్లో నిర్వహించాలని ఈసీ భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా లోక్సభ ఎన్నికలతో పాటు జరగనున్నాయి. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై ఇంకా స్పష్టత రాలేదు. 17వ లోక్సభ ఎన్నికల కోసం షెడ్యూల్ రూపొందించే తుది కసరత్తులో ఎన్నికల సంఘం నిమగ్నమై ఉంది. త్వరలోనే ఎన్నికల తేదీలను ఈసీ ప్రకటించనుంది. ఏప్రిల్, మే నెలల్లో 7 నుంచి 8 దశల్లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. షెడ్యూల్ ఈ వారాంతంలో లేదా వచ్చే వారం మొదట్లో ఈసీ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత లోక్సభ పదవీకాలం జూన్ 3వ తేదీతో ముగియనుంది. వచ్చే మంగళవారంలోగా ఏ రోజైనా కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు సిద్ధంగా ఉందని ఎన్నికల సంఘంలో సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. తొలిదశ ఎన్నికల కోసం నోటిఫికేషన్ మార్చి చివరిలో విడుదల కానుందని, తొలిదశ పోలింగ్ ఏప్రిల్ మొదట్లో జరగనుందని తెలిపారు. గతంలో మాదిరిగానే సార్వత్రిక ఎన్నికలతో పాటే ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను కూడా ఈసీ నిర్వహించనుంది. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ రద్దయినందున అక్కడ కూడా ఎన్నికల సంఘం 6 నెలల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, జమ్మూ కశ్మీర్లో భద్రతా పరిస్థితులను పరిగణలోకి తీసుకుని ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే దానిపై ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోనుంది. కేంద్రం, జమ్మూ కశ్మీర్ యంత్రాంగం సార్వత్రిక ఎన్నికలతో పాటే జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు వ్యతిరేకంగా ఉన్నాయి. అయితే జమ్మూ కశ్మీర్లోని అన్ని పార్టీలు సార్వత్రిక ఎన్నికలతో పాటే అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగాలని కోరుకుంటున్నాయి. ఈ మేరకు ఈసీకి విజ్ఞప్తి చేశాయి. సార్వత్రిక ఎన్నికలు, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా గత కొన్ని వారాలుగా యంత్రాంగాన్ని సన్నద్ధం చేస్తుంది. ఇప్పటికే ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలను దేశవ్యాప్తంగా 543 లోక్సభ నియోజకవర్గాల్లోని 10 లక్షల పోలింగ్ స్టేషన్లకు తరలించింది. 2004లో సార్వత్రిక ఎన్నికలు 4 దశల్లో జరగ్గా 2009లో 5 దశల్లో, 2014లో 9 దశల్లో ఎన్నికల సంఘం నిర్వహించింది. ఈసారి 7 నుంచి 8 దశల్లో ఎన్నికలు నిర్వహించవచ్చని భావిస్తున్నారు.